హాయ్, దిస్ ఇస్ భైరవ్. వెల్కమ్ టు ఎంబీకే డిఎస్సి క్లాసెస్. సో ఈ రోజు సెషన్లో మనము 7వ తరగతిలో ఉన్నటువంటి భౌతిక మరియు రసాయన మార్పులు అనేటువంటి లెసన్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ని వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దానిలో భాగంగా మొదటి క్వశ్చన్ ఏమిటి అంటే గాల్వనీకరణం యందు ఉపయోగించే లోహం ఏమిటి అని అంటున్నాడు. సో ద మెటల్ యూజ్డ్ ఇన్ గాల్వనైజేషన్ అని అంటున్నాడు. అయితే దీనికి సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోయబోయే ముందుగా దీనికి కొంత వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అయితే దీనికి ఉన్నటువంటి వివరణ ఏమిటి అని అంటే దీనికి ఉన్నటువంటి వివరణ, సో దీనికి కొంత వివరణ అనేది అవసరం ఉన్నది. ఆ వివరణ ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే ఇనుము అనేది తుప్పుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనేది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తోను అదే గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరితో చర్య జరిపినప్పుడు ఆ ఇనుము యొక్క ఉపరితల భాగాన గోధుమ రంగులో ఉన్నటువంటి ఒక పొర ఏర్పడుతుంది. ఆ గోధుమ రంగులో ఉన్నటువంటి పొరనే మనం ఏమంటామంటే తుప్పు, రాస్ట్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటాం. సో ఇనుము అనేది గాలిలో ఉన్న ఆక్సిజన్ తోను అదే గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరితో చర్య జరిపినప్పుడు ఆ ఇనుము యొక్క ఉపరితల భాగాన గోధుమ రంగులో ఉన్నటువంటి తుప్పు ఏర్పడుతుంది. దానినే మనం ఏమంటామంటే తుప్పు పట్టడం అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఇనుము అనేది తుప్పు పడుతుంది. ఈ తుప్పు అనేది గుర్తుపెట్టుకొని, ఇక్కడ తుప్పు అనేది ఇనుము కాదు, ఇది ఇనుముపై ఏర్పడే మరొక పదార్థం అని అంటున్నాం. సో ఈ విధంగా ఇనుము అనేది తుప్పు పడుతుంది. అయితే ఆ ఇనుము తుప్పు పట్టుటను మనం ఏ విధంగా నివారిస్తాము? సో తుప్పు పట్టేట దాన్ని మనం ఏ విధంగా నివారిస్తాము అంటే నివారణ అని అంటున్నాం. సో ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా మనం ఎలాంటి నివారణ పద్ధతులు పాటిస్తాము అనే దాని గురించి ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ నేనేమంటానంటే ఇనుప వస్తువులను గాలి లేని మరియు తేమ తగలని ప్రదేశాలలో నిల్వ చేయడం. సో ఇనుప వస్తువులను గాలి లేని, ఇక్కడ గాలి లేని అంటే ఆక్సిజన్ లేని అని అర్థం. సాధారణంగా ఇనుముకు ఈ ఆక్సిజన్, నీటి ఆవిరి ఈ రెండు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇనుము తుప్పుపడుతుంది. అలా కాకుండా ఆ ఇనుముకు ఈ రెండు అందుబాటులో లేకుండా చేస్తే ఆ ఇనుము అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తుప్పుపట్టదు. అందుకని ఆ ఇనుప వస్తువులను గాలి లేని అంటే ఆక్సిజన్ లేని, అదేవిధంగా తేమ తగిలిన ప్రదేశాలలో నిల్వ చేస్తే ఆ ఇనుప వస్తువులు అనేటివి తుప్పు పట్టవు అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఆ ఇనుప వస్తువుల పైన రంగులను వేయడం ద్వారా అదేవిధంగా గ్రీజులను పూయడం ద్వారా, నెక్స్ట్ అదే విధంగా నూనెలను రాయడం ద్వారా ఇలాంటి పద్ధతుల ద్వారా కూడా ఆ ఇనుప వస్తువులను మనము తుప్పు పట్టకుండా చేయవచ్చు అని అంటున్నాం. నెక్స్ట్ మూడవది ఏమిటి అంటే ఇనుప వస్తువుల పైన క్రోమియం చేత పూత పూయడం. సో ఇనుప వస్తువుల పైన క్రోమియం చేత పూత పూయడం వలన కూడా ఆ ఇనుప వస్తువులను మనము తుప్పు పట్టకుండా చేయవచ్చు అని అంటున్నాం. ఈ విధంగా ఇనుప వస్తువుల పైన క్రోమియం చేత పూత పూయ విధానాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే క్రోమ్ ప్లేటింగ్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తాం. అయితే ఈ క్రోమ్ ప్లేటింగ్ అనేటువంటి ఈ పదము మనకు 7th క్లాస్ 7వ తరగతిలో కనిపించదు. ఈ పదము మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే 10వ తరగతి. ఈ క్రోమ్ ప్లేటింగ్ అనేటువంటి ఈ పదము మనకు 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 4th వన్ విషయానికి వచ్చినట్లయితే గాల్వనీకరణం చేయడం. సో గాల్వనీకరణం అన్నా గాల్వనైజేషన్ అన్నా రెండు ఒకటే. గాల్వనీకరణం చేయడం ద్వారా అని అంటున్నాం. సో ఇంతకు గాల్వనీకరణం అంటే ఏమిటి అంటే ఇనుప వస్తువుల పైన జింక్ అనే లోహంతో పూత పోయే విధానాన్ని మనం గాల్వనీకరణం అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం. సో ఇనుప వస్తువుల పైన జింక్ అనబడేటువంటి లోహంతో
పూత పూయడాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే యాస్ గాల్వనైజేషన్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఐదవది మరొక పద్ధతి ఏమిటంటే ఇనుము తుప్పు పట్టకుండా చేయు మరొక పద్ధతి యాస్ ప్రిపరేషన్ ఆఫ్ అలాయ్స్. సో మిశ్రమ లోహాలను తయారు చేయడం అని అంటారు. సో ఈ 5 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా 5 ఏంటి? ఇనుప వస్తువులను గాలి తగలని తేమ తగలని ప్రదేశాలలో నిల్వ చేయడం, అదేవిధంగా ఇనుప వస్తువులపైన రంగులు గ్రీజులు నూనెలను రాయడం, క్రోమ్ ప్లేటింగ్ చేయడం, గాల్వనీకరణం చేయడం. గాల్వనీకరణం అంటే ఇనుప వస్తువులపైన జింకుతో పూతపోయే విధానాన్నే మనం గాల్వనీకరణం అంటారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే గాల్వనీకరణం విధానంలో ఉపయోగించే లోహం ఏమిటి? జింక్. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మిశ్రమ లోహాలను తయారు చేయడం. ఇలాంటి పద్ధతుల ద్వారా ఆ ఇనుమును మనం తుప్పు పట్టకుండా చేయవచ్చు. అయితే ఇక్కడ అడగబడినటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే గాల్వనీకరణం యందు ఉపయోగించే లోహం ఏమిటి అంటాడు. సో గాల్వనీకరణం యందు ఏ లోహాన్ని ఉపయోగిస్తాము అంటే జింక్ అనబడేటువంటి లోహాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు ఏర్పడిన బూడిద. చూడండి ఇక్కడ 2 క్వశ్చన్లు ఉన్నాయి. సో మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు ఏర్పడిన బూడిద ఏదైతే ఉన్నదో ఆ బూడిదను నీటిలో కలిపినప్పుడు ఏర్పడినది ఏమిటి అని అంటున్నాడు. సో ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ వెన్ ద యాష్ obtained by the burning a magnesium ribbon in the presence of oxygen is dissolved in water అని అంటున్నాడు. సో ఇక్కడ దీనికి కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఏమిటి అంటే దీనికి సంబంధించినటువంటి వివరణ ఏమిటి, ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అని అంటే మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్ సమక్షంలో మండిస్తాం. సో మెగ్నీషియం రిబ్బన్ అంటే ఎంజీ. ఈ మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్ సమక్షంలో మనం మండిస్తున్నాం. సో మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్ సమక్షంలో మనం మండించినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే మెగ్నీషియం ఆక్సైడ్ MgO. సో దీన్ని మెగ్నీషియం ఆక్సైడ్ అని అంటాం. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఒక బూడిద లాంటి పదార్థము. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఒక బూడిద వంటి పదార్థం. సో మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్, దాన్ని ఏమంటామంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఆ మెగ్నీషియం ఆక్సైడ్ చూడండి ఇక్కడ మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు ఏర్పడిన బూడిద అని అంటున్నాడు. ఏ బూడిద ఏర్పడుతుందంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక బూడిద ఏర్పడుతుంది. ఆ బూడిదను నీటిలో కలిపినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ MgO దీనిని నీటిలో కలిపినప్పుడు ఏం ఏర్పడుతుంది అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH. సో MgOH టేకెన్ ట్వైస్ అనేది ఏర్పడుతుంది. ఈ MgOH టేకెన్ ట్వైస్ ని మనం ఏమంటామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఒక క్షారం ఏర్పడుతుంది. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ నే మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని మనం ఏమంటామంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను యాంటాసిడ్ గా ఉపయోగిస్తారు. యాంటాసిడ్ గా ఉపయోగించడం జరుగుతుంది అని అంటారు. అయితే యాంటాసిడ్లు అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే సాధారణంగా అజీర్తి సమయంలో మన జీర్ణాశయంలో అధిక మోతాదులో అజీర్తి అంటే ఇండైజెషన్, ఆహారం సరిగా జీర్ణం కాని పరిస్థితిని మనం ఏమంటామంటే అజీర్తి అని అంటాం. ఆ అజీర్తి సమయంలో మన జీర్ణాశయం లోపల అధిక మోతాదులో HCl అనేది విడుదల కావడం జరుగుతుంది. సో జీర్ణాశయంలో అధిక మోతాదులో HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ HCl అనేది మోతాదుకు మించి అనగా అధిక మోతాదులో HCl విడుదలవుతుందో అప్పుడు కడుపులో మంట మరియు అసహనం వంటివి కలుగుతాయి. సో HCl అధికంగా విడుదల కావడం వలన కలిగే ఈ మంట నుండి
ఉపశమనం పొందడానికి మనం ఉపయోగించే వాటిని ఏమంటారంటే యాంటాసిడ్లు అంటారు. అయితే ఈ యాంటాసిడ్లకు ఏ స్వభావం ఉంటుంది అంటే యాంటాసిడ్లకు బలహీన క్షార స్వభావము ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యాంటాసిడ్, ఇక్కడ యాసిడ్ ఉంది కదా అని వీటికి ఆమ్ల స్వభావం ఉండదు, వీటికి క్షార స్వభావం ఉంటుంది. అయితే అది బలమైన క్షార స్వభావమా బలహీన క్షార స్వభావం అంటే బలహీన క్షార స్వభావాన్ని ఈ యాంటాసిడ్లు అనేటివి కలిగి ఉంటాయి. యాంటాసిడ్ల యొక్క ఉపయోగం ఏంటంటే జీర్ణాశయంలో అధిక మోతాదులో విడుదలైన ఆమ్లాన్ని తటస్థీకరణ చేయడానికి ఉపయోగించే వాటినే మనం యాంటాసిడ్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఎస్. సో మెగ్నీషియం బ్రోమైడ్ ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు ఏర్పడినటువంటి బూడిదను నీటిలో కలిపితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నా. నెక్స్ట్ వన్ మరొక క్వశ్చన్ ఏమిటి అంటే ఎస్, నిమ్మరసం కలిగిన పరీక్షణాలకి ఎందుకు బేకింగ్ సోడా వేసినప్పుడు విడుదలయ్యే వాయువు ఏమిటి అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కొద్దిగా కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఇమిడి ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద గ్యాస్ రిలీజ్డ్ వెన్ బేకింగ్ సోడా ఈజ్ యాడెడ్ టు ఏ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ లెమన్ జ్యూస్ ఈజ్ అని అంటున్నాం. సో ఇక్కడ కొంత మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమిటి అని అంటే సో ఉన్నటువంటి వివరణ ఏమిటి అని అంటే ఆమ్లాలు అనేటివి యాసిడ్స్ అని అంటున్నాం. సో యాసిడ్స్ ఆమ్లాలు యాసిడ్స్ అని అంటున్నాం. ఈ ఆమ్లాలు అనేటివి లోహ బైకార్బోనేట్లతో ఆమ్లాలు లోహ బైకార్బోనేట్స్ తో చర్య జరిపినప్పుడు ఏమేమి ఏర్పడతాయి అంటే డెఫినెట్ గా ఒక లవణం ఏర్పడుతుంది, అదే విధంగా నీరు ఏర్పడుతుంది, అదే విధంగా దానితో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు కూడా విడుదలవుతుంది. ఇది బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆమ్లాలు క్షారాలు అనబడేటువంటి లెసన్ లో 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఏముంటుందంటే ఆమ్లాలు అనేటివి లోహ కార్బోనేట్లతో కానీ లోహ బైకార్బోనేట్లతో కానీ, నేను ఇక్కడ జస్ట్ లోహ మెటల్ బైకార్బోనేట్స్ అని మాత్రమే రాయడం జరిగింది. ఓకే, క్లియర్. సో యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ బైకార్బోనేట్స్ టు ఫార్మ్ సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ CO2 అని అంటారు. సో ఆమ్లాలు అనేటివి లోహ కార్బోనేట్లతో కానీ లోహ బైకార్బోనేట్లతో కానీ చర్య జరిపినప్పుడు లవణము, నీరు, CO2 వాయువు విడుదల కావడం జరుగుతుంది అని అంటారు. అయితే ఇక్కడ చూడండి, ఆమ్లాలు లోహ బైకార్బోనేట్ అని అంటారు. అయితే ఇక్కడ ఈ లోహ బైకార్బోనేట్ కి ఎగ్జాంపుల్ నేనేం తీసుకున్నానంటే NaHCO3. ఈ NaHCO3 నే మనం బేకింగ్ సోడా, వంట సోడా, కుకింగ్ సోడా అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ చూస్తే ఈ Na అనేది ఒక లోహము, Na అంటే సోడియం అనేది ఒక లోహము. ఇక్కడ హైడ్రోజన్ ను మనం బై అనేటువంటి పేరుతో కూడా మనం పిలవచ్చు, హైడ్రోజన్ అనైనా పిలవచ్చు లేదా బై అనైనా కూడా మనం పిలవచ్చు. అదేవిధంగా లాస్ట్ లో CO3 ఉంది, కార్బోనేట్. సో లోహ బై కార్బోనేట్. సో లోహ ఇక్కడ చూస్తే లోహ బై కార్బోనేట్. సో లోహ బైకార్బోనేట్ కు ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దానినే బేకింగ్ సోడా, వంట సోడా, కుకింగ్ సోడా అనేటువంటి పేర్లతో మనం పిలుస్తాం. సో ఈ ఆమ్లాలు అనేటివి ఈ లోహ బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు లవణము, నీరు, CO2 వాయువు విడుదల కావడం జరుగుతుంది అని అంటారు. అయితే ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమడిగాడంటే నిమ్మరసం కలిగిన ఒక పరీక్షణాళిక ఎందు ఇక్కడ చూస్తే నిమ్మరసం కలిగినటువంటి ఒక పరీక్షణాళిక తీసుకున్నాడు. అయితే ఆ పరీక్షణాళికలో ఏమున్నది అంటే నిమ్మరసం అనేది ఉన్నది. ఇదంతా కూడా నిమ్మరసము అని అంటారు. సో నిమ్మరసం కలిగినటువంటి ఇదేమిటి అంటే నిమ్మరసము, లెమన్ జ్యూస్. సో నిమ్మరసం అని అంటారు. సో నిమ్మరసం కలిగినటువంటి ఈ పరీక్షణాళిక యందు ఏమి వేస్తున్నాడు? బేకింగ్ సోడాని కలుపుతున్నాడు. నిమ్మరసం కలిగిన పరీక్షణాళిక యందు బేకింగ్ సోడా ఏం కలుపుతున్నాడు అంటే బేకింగ్ సోడాను కలుపుతున్నాడు. బేకింగ్ సోడాను కలిపినప్పుడు బయటకు విడుదలయ్యే వాయువు ఏమిటి అన్నాడు.
ఇక్కడ చూస్తే ఎస్ నిమ్మరసము. ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి ఆమ్లం ఏమిటి, యాసిడ్ ఏమిటంటే ఎస్ నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఎస్ దీనిలో సిట్రిక్ ఆమ్లం అనేది ఉంటుంది. సో ఆమ్లం. అదేవిధంగా బేకింగ్ సోడా. ఆ బేకింగ్ సోడా యొక్క ఫార్ములా ఏమిటి అంటే ఎస్ NaHCO3. ఈ NaHCO3 ని మనము లోహ బైకార్బోనేట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఆమ్లాలు లోహ బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు లవణము, నీరు, CO2 వాయువు విడుదల కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ విడుదలయ్యే వాయువు ఏమిటి అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తే ఎస్ ఆమ్లాలు లోహ బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు ఎస్ డెఫినెట్ గా ఏ వాయువును విడుదల చేస్తాయి అంటే ఎస్ కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి అని అంటున్నారు. ఇది బేసిక్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆమ్లాలు లోహ కార్బోనేట్లతో కానీ లోహ బైకార్బోనేట్లతో కానీ చర్య జరిపినప్పుడు లవణము, నీరు, CO2 వాయువును విడుదల చేస్తాయి. ఓకే, క్లియర్. సో ఇక్కడ దీనికి సరైనటువంటి సమాధానం ఏమిటంటే సో కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూస్తే ద గ్యాస్ దట్ హ్యాస్ ద ప్రాపర్టీ ఆఫ్ టర్నింగ్ లైమ్ వాటర్ మిల్కీ వైట్ ఈజ్. సో సున్నపు తేటను పాలవలే తెల్లగా మార్చే స్వభావం ఈ వాయువుకు కలదు అని అంటున్నారు. ఇక్కడ దీనికి కొంత వివరణ అనేది అవసరం ఉన్నది. ఆ వివరణ ఏమిటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఉన్నటువంటి వివరణ ఏమిటి, దీనికి సంబంధించి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సున్నపు తేట. సో సున్నపు తేటను పాలవలే తెల్లగా మార్చే వాయువు ఏమిటి అంటే చూడండి, ఇక్కడ చూడండి. ఈ చర్యలో అనగా ఆమ్లాలు లోహ బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు CO2 వాయువు విడుదలవుతుంది. అయితే ఆ CO2 వాయువును నేనేం చేస్తున్నానంటే సున్నపు తేట కూడా పంపిస్తున్నాను. సున్నపు తేట యొక్క ఫార్ములా ఏమిటి అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ఇది సున్నపు తేట. ఈ సున్నపు తేట గుండా కార్బన్ డైఆక్సైడ్ వాయువును పంపిస్తే CO2 వాయువును మనం ప్రసారం చేసినట్లయితే పంపించినప్పుడు ఏమి జరుగుతుంది అని అంటే అక్కడ CaCO3 ప్లస్ H2O అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే సున్నపు తేట. దీనిని మనము సున్నపు తేట అని అంటాం. ఈ సున్నపు తేట గుండా CO2 వాయువుని పంపినప్పుడు ఏం ఏర్పడుతుందంటే కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. సో ఈ సున్నపు తేట గుండా ఈ CO2 వాయువును పంపినప్పుడు అక్కడ కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ ఏర్పడట కారణంగా ఆ సున్నపు తేట అనేది పాలవలే తెల్లగా మారుతుంది. ఓకేనా? సో సున్నపు తేట గుండా CO2 వాయువును పంపినప్పుడు అనగా సున్నపు తేటను పాలవలే తెల్లగా మార్చే వాయువు ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్. సున్నపు తేటను పాలవలే తెల్లగా మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్. అయితే ఆ సున్నపు తేట పాలవలే తెల్లగా మార్చే వాయువు CO2. ఆ సున్నపు తేట పాలవలే తెల్లగా మారడానికి కారణం ఏంటంటే అక్కడ కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పాటు కావడమే అని అంటుంది. సో ఇక్కడ కేవలం వాయువు అడిగాడు కాబట్టి సున్నపు తేటను పాలవలే తెల్లగా మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్ అని అంటారు. దీనితో పాటుగా మీకు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. అది ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే ఒక చర్యలో విడుదలైన వాయువు ఏదైనా ఒక చర్యలో విడుదలైన వాయువు హైడ్రోజన్ అనుకోండి. ఈ హైడ్రోజన్ వాయువు అనేది పాప్ అనేటువంటి శబ్దంతో మండుతుంది. సో హైడ్రోజన్ వాయువు అనేది పాప్ అనే శబ్దంతో మండుతుంది. సో పాప్ అనేటువంటి శబ్దంతో మండే వాయువు ఏమిటి? హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఒకసారి చూసినట్లయితే ఏదైనా ఒక చర్యలో CO2 వాయువు విడుదలైనట్లయితే, కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలైనట్లయితే ఆ కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది మండుతున్న అగ్గిపులను ఆర్పివేస్తుంది. మండుతున్నటువంటి అగ్గిపులను మండుతున్న అగ్గిపులను ఆర్పివేసే వాయువు ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ అని అంటారు. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏదైనా ఒక చర్యలో ఆక్సిజన్ వాయువు విడుదలైనట్లయితే ఆ ఆక్సిజన్ వాయువు అనేది మండుతున్న అగ్గిపులను మరింత ప్రకాశవంతంగా మండిస్తుంది.
సో ప్రకాశవంతంగా మండిస్తుంది అని అంటారు. సో ఒక చర్యలో హైడ్రోజన్ వాయువు విడుదలైనట్లయితే ఆ హైడ్రోజన్ వాయువు పాప్ అంటే ఒక మంటను, లేదా ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే హైడ్రోజన్ వాయువు అనేది పాప్ అనే శబ్దంతో మండుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువు మండుతున్న అగ్గిపులను ఆర్పివేస్తుంది. ఆక్సిజన్ అనేటువంటి వాయువు సో మండుతున్న అగ్గిపులను మరింత ప్రకాశవంతంగా మండిస్తుంది. ఇది జ్వాలతో చేసేటువంటి పరీక్ష. సో ఒక విడుదలైన వాయువు జ్వాలతో మనం పరీక్ష చేసినప్పుడు ఇలాంటి రకమైనటువంటి ఫలితాలు వెలువడతాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే CO2 వాయువును గుర్తించడానికి చేసే అత్యుత్తమ పరీక్ష ఏమిటి అంటే లైమ్ వాటర్ టెస్ట్, సున్నపు తేట పరీక్ష. గుర్తుపెట్టుకోండి, CO2 వాయువును గుర్తించడానికి, CO2 అనగా కార్బన్ డైఆక్సైడ్ వాయువును గుర్తించడానికి చేసే పరీక్ష ఏమిటి అంటే సున్నపు తేట పరీక్ష. సున్నపు తేట పరీక్ష అని అంటున్నాం. సో CO2 వాయువును గుర్తించడానికి అనగా ఒక చర్యలో విడుదలైన వాయువు సున్నపు తేట పరీక్ష అని అంటున్నాం. ఒక చర్యలో విడుదలైన వాయువు CO2 అని మనం నిర్ధారణ చేయడానికి చేసే అత్యుత్తమ పరీక్ష, బెస్ట్ టెస్ట్ ఏమిటి అంటే లైమ్ వాటర్ టెస్ట్, సున్నపు తేట పరీక్షను మనము చేయడం జరుగుతుంది అని అంటున్నాం. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే బేకింగ్ సోడా కలిగిన పరీక్షణాలకెందు వెనిగర్ ను కలిపినప్పుడు ఏమేమి ఏర్పడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను. అది ఏమిటి అంటే యాసిడ్స్ అనేటివి ఆమ్లాలు లోహ బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు లవణము, నీరు, CO2 వాయువు అనేటివి విడుదల కావడం జరుగుతుంది అని అంటున్నాం. ఇక్కడ కూడా బేకింగ్ సోడా కలిగిన పరీక్షణాలికేందు అంటే నేను ఇక్కడ ఒక పరీక్షణాళిక తీసుకుంటున్నాను. ఆ పరీక్షణాళికలో ఏమున్నది అంటే ఒక పరీక్షణాళికని తీసుకున్నాను. సో ఈ పరీక్షణాళికలో ఏమున్నది అంటే బేకింగ్ సోడా కలదు. ఆ పరీక్షణాళికలో బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా ఇదేమిటి అంటే బేకింగ్ సోడా అని అంటున్నారు. బేకింగ్ సోడా, ఈ బేకింగ్ సోడా యొక్క ఫార్ములా ఏమిటంటే NaHCO3. బేకింగ్ సోడా కలిగినటువంటి ఈ పరీక్షణాళిక ఎందు ఏం కలుపుతున్నాడు? వెనిగర్ ను కలుపుతున్నాడు. సో ఏం కలుపుతున్నాడు అంటే వెనిగర్ ను కలుపుతూ ఉన్నాడు. సో వెనిగర్ లో ఏ ఆమ్లం ఉంటుంది అంటే వెనిగర్ లో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది, ఎసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో వెనిగర్ లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది అంటే ఆమ్లాలు అనేటివి, సో యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ బైకార్బోనేట్స్. సో ఆమ్లాలు లోహ బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు ఏమేమి విడుదలవుతాయి అంటే సో విడుదలయ్యే వాయువు ఏమిటి అంటే CO2. మొత్తంగా ఏమేమి ఏర్పడతాయి అంటే ఈ చర్యలో ఒక లవణం ఏర్పడుతుంది, దానితో పాటుగా నీరు ఏర్పడుతుంది, దానితో పాటుగా CO2 వాయువు కూడా విడుదల కావడం జరుగుతుంది. ఈ 3 రకాలైనటువంటి ఉత్పన్నాలు ఈ చర్యలో ఏర్పడతాయి. సో దీనికి సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే ఆక్సిజన్ వాయువు వెలువడదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ నీరు, కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే, ఇది కాదు, లవణం కూడా ఏర్పడుతుంది. సో సాల్ట్, లవణము, నీరు, CO2. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. అని అంటున్నాం. నెక్స్ట్ ఆప్షన్లు చూడు ఎంత తికమకగా ఉన్నాయో. అందుకే నేనేమంటున్నానంటే ఒక సబ్జెక్ట్ ని కూలంకషంగా అధ్యయనం చేయండి. ఏదో నామకే వాస్తే దాని పైన హెడ్డింగ్లు మాత్రమే చూసుకొని పోయి అలా ఇలా చదివితే బెస్ట్ స్కోర్ సాధించలేరు. ఒక ఉద్యోగాన్ని సాధించడానికి గుర్తుపెట్టుకో మిత్రమా, ఇది DSC అనేది ఒక రణభూమి, యుద్ధ భూమి లాంటిది. ఇది ఆ యుద్ధ భూమిలో అనేక మంది సైనికులు ఉంటారు. సో అనేక మంది సైనికులు ఉన్నప్పుడు ఆ సైనికుల లేకల్లా నువ్వు అత్యుత్తమ ప్రతిభను కనబరచాలి. ఆ అత్యుత్తమ ప్రతిభను కనబరచాలి అంటే నువ్వు ఈ ప్రిపరేషన్ కూడా మరింత సానబెట్టాలి. ఆ ప్రిపరేషన్ మరింత సానబెట్టడానికి ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి నీకు అవసరము. టెక్స్ట్ బుక్ ను 360 డిగ్రీల కోణంతో నేను అధ్యయనం చేసి మీకు ఇలాంటి క్వశ్చన్స్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగినది. ఓకే, క్లియర్? ఎస్, థ్యాంక్ యూ.